ఆయనే పెద్ద మాస్టరు, అన్ని సూట్ కేసు కంపెనీలకు ఇంకో కంపెనీలకు పెట్టడానికి ఆయన పెట్టుకున్నారు. ఆయన ఈ కంపెనీకే సంబంధం లేనప్పుడు ఎలా పెట్టుకుంటారండి? ఏ రోజైనా గోవిందప్ప గారి పేరు మీరు విన్నారా? కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చింది ఎప్పుడైనా ఏ రోజైనా మీరు చూసారా? ఆయన తన లిమిట్ ఎంత ఉంటే అంతే ఉంటాడు. ఎవరిపైన ఎక్కువ మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ధనుంజయ రెడ్డి గారు వచ్చిన విఐపి అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ రకాలుగా వచ్చిన వాళ్ళకి రిప్లై ఇవ్వడానికే టైం ఉండదు కాదు. కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉంటారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వారందరికీ కూడా సుపరిచితులే. అంటే వారి లిమిట్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. పేరు పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటే మీడియాలో ఎవరి పేరైనా మారుమోగించవచ్చు. ఆయన ఎవరు వివేకానంద రెడ్డి గారిని చంపిన ఆయన పేరు ఏదో ఉంది కదా, ఆయన ఈ రోజు ఆయన పేరు ఎట్లా మారుమోగుతుందో మనం మీడియా వాళ్ళు చేయొచ్చు. చంపిన ఆయన చంపించిన ఆయన మీరు అనేది ఏమండి? వివేకానంద రెడ్డి గారిని చంపిన ఆయన గురించా చంపించిన ఆయన గురించా మీరు మాట్లాడింది? చంపించింది ఎవరో తెలీదు. ఆ చంపిన ఆయన మెయిన్ కనపడేది స్క్రీన్ మీద కనపడేది ఎవరండి? దస్తగిరి అనేటువంటి కుర్రోడు కనపడతా ఉంటాడు ఇప్పుడు. కాదు, స్క్రీన్ మీద కనబడేది ఎవరు? ఆయన చంపమంటే చంపడానికి ఈయనేమే అమాయకుడు కాదు కదా. అవును. మరి కాబట్టి ఎవరు ఏం చేయాలనుకుంటే స్వయానా చంపినోనేమో బయట తిప్పుతున్నారు. వాళ్ళ వెనక ఎవరో ఉన్నారన్నట్లు మళ్ళీ భ్రమ కల్పిస్తూ ఆయన వేరే వాళ్ళ మీద నిందలేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనుంజయ రెడ్డి గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, గోవిందప్ప గారు కానీ నోవే కన్సర్న్డ్. వాళ్ళ సంబంధం లేదు. ఈ రోజు అన్ని 43,000 బెల్ట్ షాపులను ఊహించిన వాళ్ళకి కమిషన్లు వస్తాయా? సేల్స్ పెరిగితే కమిషన్లు వస్తాయా? సేల్స్ తగ్గితే కమిషన్లు వస్తాయా? అలాగే 4,380 పర్మిట్ రూమ్లు కూడా రద్దు చేయడం జరిగింది. 69% ఎవరి ఇయర్ వాళ్ళు సేల్స్ పెరుగుతూ పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలో తగ్గుతూ వచ్చింది. తగ్గినప్పుడు ఎవరైనా ఏ కంపెనీ వాళ్ళైనా ఇస్తారండి డబ్బులు? ఎవరు సేల్స్ పెరిగి అన్ని చేస్తే పర్మిట్ రూమ్లు మామూలుగా ఈ బార్ల పైన ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేందుకు, బెనిఫిట్ చేసేందుకు డబ్బులు ఇవ్వచ్చు. కానీ అవి ఏమి బెనిఫిట్స్ ఇవ్వకుండా, రేట్లు పెంచకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఇస్తారండి? ఫోన్ పేలు కూడా గతంలో ఫోన్ పే చేసిన వారికి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎవరైనా ఇచ్చేసినా స్కాన్ ద్వారా స్కాన్ అయ్యే పరిస్థితి ఫోన్ పే వస్తాయి. మీరు డైరెక్ట్ గా అమ్మినారు, డైరెక్ట్ చేశారంటే విలేజెస్ లో అందరితో ఉండు కదా ఆన్లైన్ ఇది చేసేది. ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రతి వాళ్ళు ఆన్లైన్ చేయడానికి వీలవుతుందా? కొంతమంది డైరెక్ట్ గానే బ్యాంకు పోతున్నారు. వాళ్ళు తెలియని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, కొంతమంది ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు వాళ్ళు చేస్తూ పోతున్నారు. అంత మాత్రాన ఏదో జరిగిపోయింది, ఇంత స్కామ్ జరిగింది, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం టీడీపీ ఆఫీస్ లో దీనికి మాస్టర్ ప్లాన్ చేసి ఎవరు ఏం చేయాలా అనేది అక్కడ చెప్పి రూపొందించిందే. వీళ్ళంతా మాట్లాడతారు, వీళ్ళ తరపున ఎవరెవరు ఏం చెప్పాలో అవన్నీ